యేసయ్యా 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 నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ దయ లేనిదే నే బ్రతుకలేనయా, నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ దయ లేనిదే నే బ్రతుకలేనయా, నీ కృప లేనిదే నేనుండలేనయా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయా, నే బ్రతుకలేనయా, నేనుండలేనయా. నేనెంత పొగడినా నా ఆశ తీరదు, నేనేమి చేసినా నీ రుణం తీరదు. నేనెంత పొగడినా నా ఆశ తీరదు, నేనేమి చేసినా నీ రుణం తీరదు. కన్నీటిలోనైనను కలిమిలోనైనను కరోనా అయినను ఏ స్థితిలోనేనున్నా నీ కృప విడువలేదే ఈ క్షణమైనను, నీ కృప విడువలేదే ఈ క్షణమైనను. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు యేసయ్యా. స్తోత్రం చెప్తా గట్టిగా హల్లెలూయా. సేవకునికి మాట గుర్తు చేస్తూ ఒకసారి జీ షార్ప్ మైనర్ ఇచ్చి పట్టుకుని ముగించేద్దాం అన్నాం. జీ షార్ప్ మైనర్ వాక్యంలో రాయబడుతున్న మాట, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అనేది దావీదు గారి ధైర్యం. రెండోది పరిశుద్ధపరిచే దేవుడు ఉన్నాడని ధైర్యం. మూడవది మందిరం ఉందని ధైర్యం. చివరిలో అంటాడు 10వ వచనంలో మాట్లాడుతూ, నా తల్లిదండ్రులను విడిచిన చెప్పండి యెహోవా నన్ను చేరదీని అంటాడు. ఈ మాట చెప్పండి ఒకసారి, నా తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన చెప్పండి యెహోవా నన్ను చేరదీను. దావీదు గారి ధైర్యం ఏంటో తెలిసిన, ఓ టైం వచ్చేసరికి అందరూ విడిచిపెట్టారు. మర్చిపోక మాట చెప్తాను. సమూయేలు పాస్టర్ గారు వచ్చి యెషయితో అంటారు, దావీదు నాన్నగారని యెషయితో, నీ పిల్లలందరినీ పిలు, వాళ్ళు ఒక్కడిని నేను అభిషేకించాలి. అందరిని పిలుస్తాడు, దావీదు మినహా. ఒక్కొక్కడు వస్తూ ఉంటే సమూయేలు అనుకుంటాడు వీడే 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 అందరిని అనుకుంటాడు. కానీ ప్రభు అంటాడు మాట్లాడుతూ, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను ఆంతర్యాన్ని చూస్తున్నాను, వీళ్ళు కాదు పంపించే. చివరిలో సమూయేలు అడుగుతాడు, బాబు ఇంతేనా నీ పిల్లలు, ఇంకెవరు లేరా, ఇంకెవరైనా ఉన్నారా? వెంటనే యెషయా ఉన్నాడండి ఒకడు. దాని అర్థం ఏంటి? తల్లిదండ్రుల చేత మరవబడిన వాడు. చిన్న విషయం కాదు ఈ మాట. ఆ పడే వాళ్ళకి తెలుసుద్ది ఆ బాధ. అందరి చేతం ఇక తల్లిదండ్రులకే దిక్కు లేదనుకుంటే ఇంకెవరున్నారు? మీకాలు చేసుకున్న తర్వాత బహీరిము వాడైన ఫలితీయల్ని పెళ్లి చేసిన వెళ్ళిపోద్ది. దావీదు గారి భార్య, కొడుకులు వదిలేస్తారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని బలహీనమైన పరిస్థితుల్లో ఈయన ఎదుర్కొన్నన్ని భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఏ రాజు ఎదుర్కోలేదేమో. ఎవ్వరు తన పక్షం నిలబడని పరిస్థితి. అదే చివరిలో అంటున్నాడు, నా ధైర్యం ఏంటో తెలిసిన, ఊళ్ళో అందరి విడిచిపెట్టినా నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టని దేవుడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సేవకునికి మాట గుర్తు చేస్తున్నా, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అదే మన ధైర్యం అయి ఉండాలి. ఇవే మాటలు గిద్యోను గురించి మాట్లాడుతూ ఒక మీటింగ్లో ఫస్ట్ రోజు శామ్జే వేదాల అంకుల్, తర్వాత హోసన్న దేవదాసయ్య గారు, చివరి రోజు నేను ఈస్ట్లో అమలాపురం దగ్గరలో నన్ను అక్కడికి బుక్ చేసింది తమ్ముడు సరీనని చెప్పి, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అనే పాటకి మ్యూజిక్ చేసిన తమ్ముడు. ఆ తమ్ముడు నన్ను ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాడు, నన్ను పరిచయం చేశాడు. వాక్యం చెప్పి ముగించేసి బయలుదేరి వెళ్ళిపోతూ చివరిలో ఇలా చెప్పాను ఇవే మాటలు. అందరి చేత విడవబడి ఉన్నారా?
ఈ ఊర్లో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరా? నాకంటూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు లేరు అనుకుంటూ ఇక్కడ ఎవరైనా కూర్చున్నారా? ఈ ఊరు మొత్తం మీద మీ ఇంటి పేరు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరా అంటే నీకెవ్వరు లేరా? రాజకీయ నాయకులు సపోర్ట్, పోలీసు వాళ్ళు ఇంకెవ్వరు లేరా? దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను మర్చిపోడు అని ఈ మాటలు చెప్పి ముగించి వెళ్ళిపోతున్నాడు. ఒక నలుగురు, భార్య, భర్త, ఓ పాప, బాబు, తెల్లగా ఉన్నారు వాళ్ళు. నలుగురు వచ్చేసి ప్రార్థనేనా రండి చేస్తానన్నా. ఆవిడంది కాదన్నా, ఒక్కసారి మా ఇంటికి రావాలి. నేను రానండి, ఉపదేశ క్రమం కాదు అది, అసలు నేను మామూలుగానే ఎవరి కాదు పెద్దగా అన్నం తినను నేను, అట్లాంటిది మీ ఇంటికి సేవకుల ఇంటికి రానని చెప్పాను. నేను రాను, వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కదన్నా. ఒక్కసారి అన్న ప్లీజ్ అన్న, వేరే విశ్వాసుల ఇంటికి నేను రాకూడదు, మీ పాస్టర్ గారు రావాలి, ఆయన పర్మిషన్ ఇవ్వడంతో ఎవరు నేను చేయను, అన్నది ఉపదేశ క్రమం, క్రమంగా అన్న ప్లీజ్ అన్న, అసలు ఇక్కడ మాకెవరు తెలియదు అన్న, మేము ఈ ఊరు వచ్చి 8 నెలలు అయిందన్న, మీరెవరో కూడా తెలియదన్న మాకు, కానీ మీ ఫోటో కింద ఓ పేరు రాశారు, జాన్ వెస్లీ, నీ కృపలేని క్షణం పాట రచయితను, అది చూసి ఇక్కడికి వచ్చాం, ఆ పాట మాకు తెలుసు, మీరెవరో మాకు తెలియదు, ప్లీజ్ అన్న ఒక్కసారి అడుగుపెట్టి అని ఏడ్ చేస్తుంటే, సరే ఈవిడ ఎందుకు లేని పెందాలు చెప్పి సరేపా ఏ కారు ఎక్కువ, మా ఇంటికి కారు వెళ్ళదన్న, మరి ఎలా నడిచెళ్ళాలన్న, బలేదాని నా వల్ల అవదు అసలు. 2.5 గంటల వాక్యం మాట్లాడి పైపించి ఆ రోజు 49వ రోజు నా ఉపవాస ప్రార్థన 100 days ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్, దేవుడి మాటలు వింటున్నాడమ్మా, మజ్జిగ మనుషులు తప్ప ఇంకేమి తీసుకోవట్లేదు నేను, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతాను నేను అన్న, ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అంటే వాళ్ళందరూ చూస్తున్నారు, నేను కఠినాత్మ, సరే నడు నడు, మా డ్రైవింగ్ చేసే తమ్ముడు ఏ ఆడవాళ్ళు మాట్లాడినాడు రా బాబు అని అట్ అనుకుంటూ వెళ్ళా. ఇంటికి వెళ్ళేసరికి ఒక తడికి లోపల ఒక చిన్న సైకిల్ ఆనుకుని ఒక ఇల్లు, రేకుల షెడ్, డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మోకరిస్తే నార్మల్ ఇల్లు అది. ఆవిడ ఏడ్ చేస్తూ అన్న మేము లంబాడోళ్ళం అన్నా ఉంది, అందుకని ఇంత తెల్లగా ఉన్నారు, ఏంటి ఇక్కడేం చేస్తున్నారు మీరు ఈస్ట్లో, ఇక్కడేంటి మీ పని అన్న, మాది ఖమ్మం నుంచి ఇల్లందెల్లి వెళ్ళు రోడ్లో మంచుకోండి అన్న. ఆహా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడున్న రైతు వాళ్ళ తమ్ముడికి అక్కడ 8 ఎకరాల పొలం ఉందన్న, 15 సంవత్సరాలు బట్టి మేమే చేస్తున్నాం. ఈ రైతు ప్రతిసారి అక్కడికి వస్తుండేవాడు, ఖమ్మం వచ్చి మాతో ఎక్కువ మాట్లాడుతుండేవాడు, కూతురా అని పిలుస్తాడన్న నన్ను. ఈ 8 ఎకరాలు ఒకసారి అమ్మేస్తున్నాడు వీళ్ళ తమ్ముడు, ఆ రోజు కూడా ఆయన వచ్చాడు ఎస్టేట్కి. మరి అమ్మేస్తున్నాడు, మీరు ఏం చేస్తారంటే ఏమో తెలియదు బాబాయ్ అన్నాను. మా ఊరు వచ్చేస్తారా ఈస్ట్ అని అడిగాడు, తూర్పుగోదావరి జిల్లా. మాట వరుసగా అడిగాడు, ఏమో తెలియదు కానీ మేము వచ్చేస్తామని చెప్పాం, బయలుదేరి వచ్చేసాం. మా రైతు చాలా మంచోడు, బాగా చూస్తాడు, కానీ ఈ ఊరిలో విపరీతమైనటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఉందన్న, మేము లంబాడోళ్ళం కదన్నా, చాలా దారుణంగా చూస్తారు. 8 నెలలు బట్టి తిరుగుతున్నామన్నా, రోడ్ ఏమని దిక్కులేదు ఈ రోజుకి, ఎందుకంటే మా ఊరిది కాదు, మా బంధువులు ఎవరు లేరు, ఊరు మొత్తంలో మేము ఒక్కడమే లంబాడోళ్ళం అన్నా. మా పరిస్థితి లోన్ కోసం తిరిగాం, ఇంటి లోన్కి పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకా మా పిల్లలు ఇక్కడికి వెళ్ళరు, ఎవ్వరు మా ఇంటికి రారు, ఒంటరి బతుకు. అసలు ఈరోజు చెప్పిన సందేశం అంతా నాకే, నీకెవ్వరు లేరా, కుటుంబస్తులు ఎవరు లేరా, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరా, ఒంటరి దానివా, నీ ఇంటి పెరటలు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు, ఇవన్నీ నాకే మొత్తం మెసేజ్ అంతా. అందుకే నేను తీసుకొచ్చి ప్రార్థన చేసు. నేను వెంటనే నిలువు మోకళ్ళేసి ఆవిడ ముందు మోకరించి ప్రార్థన చేద్దామని, ముందు నన్ను క్షమించు, తొందరపాట్లు నిన్ను బోళ్ళు తిట్టుకున్నాను నేను, ఈ ఆడవాళ్ళు మాట ఎనరు, పట్టుకున్నది పట్టురా బాబు, మా డ్రైవింగ్ చేస్తాము దగ్గర తెగదిట్టాను నన్ను క్షమించు ముందు. అమ్మ మీరు సేవకుడినైనా క్షమించు, తర్వాత ప్రార్థన చేస్తా. సరే పర్లేదన్నా, ప్రార్థన 2.5 గంటలు తక్కువ కాకుండా మోకాళ్ళ మీద ఆవిడ ఏడుస్తుంటే గుండె కరిగిపోయింది నాకు, అంత భయంకరమా పరిస్థితి. ప్రార్థన చేసి వచ్చేసాం. 3.5-4 సంవత్సరాల తర్వాత 3.5 years మరలా అదే ఊరికి క్రిస్మస్కి వెళ్ళాను నేను, సేమ్ టీం అంతా, విస్తారమైన 1000 మంది ప్రజలు. వెళ్ళని వాక్యం చెప్తున్నాను, వీళ్ళు చూస్తాను ఎక్కడ కనిపించట్లేదు, వెతుకుతున్నా, ఏమైందో సర్లే అని అనుకుంటూ వాక్యం అయిపోయింది. 45 minutes దిగిళ్ళిపోతున్నాను. 4 రైట్ సైడ్ చైర్స్ మీద కూర్చొని ఉన్నారు, 4 భార్య భర్త పిల్లలిద్దరు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆ లైటింగ్లు ఇవిడు మెడవ మెరిసిపోతుంది ఈవిడిది. నువ్వు ఆవిడే మీరేనా అన్నాను. నేనే అన్నా. చీర మారింది, మనిషి ఏంటి ఏమైంది, కొంచెం పరిస్థితులు మారినట్టున్నాయిగా అన్న. మారని అన్న. మరేంటి మరి అన్న, ఇటు చూపిస్తుంది. ఇంటికా? అవునన్నా. వాళ్ళు రావాలన్నా. తప్పదన్న. సరే నడువు మరి. నడవవసరం లేదన్న, రోడ్డు వేశారు, ఒక్క నిమిషం, రోడ్డు వేశారు, జస్ట్ 1 minute, కార్లో వెళ్దాం అన్నా. అవునా, రోడ్డు వేయడమే, ఇంటికి వెళ్ళి చెప్తానన్నా, రండి మీరు ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది, రండి ఇంటికి రండి. సరే కూర్చో, మాకు తెలియదు కదా అని చెప్పి
ఆవిడ ఎదురు కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్న, వాళ్ళ ఆయన ఇక్కడ కూర్చున్నాడు, ఇద్దరు పిల్లలు. ఆ పాపతో మాట్లాడుతున్నాను, నువ్వేం చదువుతున్నావే అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. నువ్వేంట్రా? 8th క్లాస్ అండి. వెరీ గుడ్. అండ్ ఇళ్ళలో పిల్లి వచ్చేసింది. ఆ లైటింగ్లో ప్రహరీ గోడ కట్టేశారు, గేట్ ఒకటి పెట్టున్నారు. దిగి వెళితే గేట్ తీస్తే, వాళ్ళ ఆయన గేట్ తీస్తే లోపల బండి ఒకటే, ఆ ప్లేస్లో ఒకప్పుడు సైకిల్, లైట్లన్నీ వేస్తే ఆశ్చర్యం, దేవునికి మహిమ. ఏమండి, ఇల్లు అంతా నీట్గా పెయింటింగ్లు వేసేసారు. లాక్ తీసి చూస్తే దేవుడి మాటలు వింటున్నాడు సర్వశక్తిమంతుని దేవుడు. నార్మల్గా కూర్చునే హాల్లో ఏసీ పెట్టింది ఆవిడ. ఒకప్పుడు కనీసం పెయింటింగ్కి దిక్కులేని ఇల్లు అది. ఇంట్లో ఏసీ పెట్టి సీలింగ్ అంతా చేయించి పీవో ఇది చేస్తారు కదా, అవన్నీ చేయించు నీట్గా. నేను అన్న వాష్రూమ్కి వెళ్ళాలి ఒకసారి, బెడ్రూమ్ నుంచి ఆ వాష్రూమ్కి వెళ్ళి, ఇదేంటారా బాబు ఎంత ఉన్నతమైన స్థాయి. కాబట్టి మొహమ్మద్ గడుకుని వచ్చి చూస్తారు, మళ్ళీ నలుగురు మోకరించారు. అక్క ఏంటిది ఆశ్చర్యం, రోడ్డు అంటే సరే ఇల్లు అంటే ఇలా మారిపోయింది. అన్న మీరు వెళ్ళారా? 2.5 నెలలకి, 2 నెలలు 3 నెలలు అవుతుంది మీరు వెళ్ళినా. మా రైతు వచ్చాడు, కూతురా అనుకుంటూ వచ్చాడు. తడికి తీసి కుర్చేసి కూర్చోబెట్టాను. చెప్పండి బాబాయ్ అన్నాను. జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నాడు. చెప్పండి బాబాయ్ మేము ఎవరు ఓటేయాలి అన్నాను. ఓటేయడం కాదో, ఈ 7 ఊర్ల పంచాయతీకి జనరల్ ఎలక్షన్స్ పడ్డాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్. 7 ఊర్ల పంచాయతీలో ఎస్టీ మహిళకి రిజర్వేషన్ అయింది ప్రెసిడెంట్. ఈ ఊర్లో నువ్వు తప్ప ఎస్టీలు ఎవరో లేరు, పోటీ చేస్తావా అన్నాడు. నాకు భయం బాబాయ్, నాకు తెలియదు, నాకు అసలు ఏం రాదు, నేను చూసుకుంటా. బాబాయ్ అంటున్నావుగా, నేను చూసుకుంటారా అని తీసుకెళ్ళి నామినేషన్ వేసిన రోజు నాడు తీసుకెళ్ళాను. సంతకం పెట్టించారు. వణుకుతూ పెట్టానన్న. దేవుని మహాకృప. నేను తప్ప ఈ ఊళ్ళో లంబాడోళ్ళు ఎవరు లేరు అనుకునే పరిస్థితిలో నుంచి పోటీ చేయడానికి నేను తప్ప ఎవరు లేని స్థితికి దేవుడు తీసుకొచ్చాడు నన్ను. నాకు ఇప్పటికీ మర్చిపోయి, ఆవిడ ప్రెసిడెంట్ అవ్వడం సంగతి దేవుడు ఎరుగు, కానీ అది ఒళ్ళు అసలు అది తలుచుకుంటేనే ఒకలాగా అయిపోద్ది. కారణం ఏంటంటే ఆవిడ ఏడుస్తూ చెప్పినమాట, ఈ రోడ్డు వేయడానికి ఎంత మందిళ్ళు తిరిగామో 8 నెలలో. ఇప్పుడు మా ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటిలో 7 ఊర్ల పంచాయతీకి మేజర్ పంచాయతీ అన్న. ఈ 7 ఊర్ల పంచాయతీకి నేనే ప్రెసిడెంట్ కదా. 7 ఊర్ల పంచాయతీలు ఎక్కడ సీసీ రోడ్డు వేయాలన్నా నేను సంతకం పెడితేనే సీసీ రోడ్డు పడే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇలా చెప్తూ ప్రతిదీ అద్భుతమే. ఇళ్ళు లోను నేను సంతకం పెడితే పని అయిందన్న. మీరు ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతం చేశాడన్న. చాలా సంతోషం అక్క. ఊరికి నేను చెప్తున్నాను, నేను జరిగిన విషయాలు చెప్పాలి కాబట్టి. 30,000 ఎంతో కానుక పెట్టింది ఆవిడ కృతజ్ఞతతో. చాలా ఇంకా అసలు ఆవిడ ఆనందానికి అవదులు. కరోనా 2020 ఎంటర్ అయినటువంటి ఒక 2 నెలల్లో ఆవిడ ఫోన్ చేశానా, మీకు బాగా ఇష్టమైన కారు ఏంటని అడిగింది. నా గుండె జల్లు మంది. మీరు అనుకున్నారా అనుకోలేదా? నిజం చెప్పండి, నాకు కొనేసొద్దని. యథార్థం చెప్పండి. మిమ్మల్ని ఆ మాట స్వాతిని కనుక నేను అడిగి, పాపా మా చెల్లి కదా, అమ్మ నీకేం కారు కావాలి, నీకేం ఇష్టం అన్నా, నువ్వు ఏమనుకుంటుందండి? మా అన్నయ్య నా గ్యారెంటీ నాకు కొనటం అనుకుంటుంది అనుకోదా? నేను కూడా అట్టగా అనుకున్నా. నేను తెగ సిగ్గుపడిపోయి ఇప్పుడు కారు అంటున్నాను. నేను కారు అంటున్నా, ఈలోపు ఆవిడ అవునన్నయ్య ఒకటి కొందాం అనుకుంటున్నాము. అవునా, నాకు క్రెటా కార్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ అన్నయ్య, మేము కొనుక్కుంటాం అన్నయ్య. మీరు కొనుక్కుంటారా? సరే అని చెప్పి కొనుక్కోండి అని చెప్తే ప్రార్థన చేసి క్రెటా అని, నాకు ఇష్టం కొంచెం చిన్న కారులో, నాకు హోండా క్రెటా చాలా బాగుంటుంది గ్రాండ్గా అంటే, కొనుక్కుని నేరుగా రాజమండ్రి నుంచి ఇంటికి తీసుకొచ్చానా, మీరు కొన్ని రోజులు వాడుకోండి, మీరు ఎక్కి కొన్ని రోజులు వాడిన తర్వాత నేను తీసుకుంటాను. 2 days మాత్రం ఉంచాను. ఆవిడే ఫుల్ ట్యాంక్ చేయించి 2 రోజుల తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేశాను, అక్క వచ్చి తీసుకెళ్ళిపోండి బాగా రండి అని చెప్తేప్పుడు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు లైవ్ కాదుగా, ఇది లేనిపోయింది, కోడ్ ఉంటుంది కదా. మా అన్నయ్య గవర్నమెంట్లో మండల ప్రెసిడెంట్ అయింది, ఎంపీపీ అయిపోయింది. ఇప్పుడు దేవుడు బ్లెస్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను అందరి చేత మరవబడ్డాను అనుకుంటూ కూర్చుంటే, సేవకునికి మాట గుర్తు చేస్తున్నాను, ఈ రాత్రి నిశ్చయముగా ఎవ్వరు మరిచినా నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ప్రార్థనలకు ఇస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, సంరక్షింపబడి మందిరంలో మనల్ని కాపాడుతాడు. ఎవ్వరు విడిచిపెట్టిన నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. లేచి నిలబడిన చిన్న ప్రార్థన చేసుకుందాం. స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన. ఎక్కడో అక్కడ ప్లీజ్ దయచేసి ఎక్కడో అక్కడ లేచి ఇలా చూడండి ఒకసారి, 2 చేతులు ఇలా జోడించి నమస్కారం పెట్టి చిన్న ప్రార్థన. అందరు లేచి నిలబడి
2 చేతులు ఇలా జోడించి నమస్కారం పెట్టి అందరి చేత మరోబడి విడవబడి ప్రాంతానికి వచ్చేవేమో. నిశ్చయముగా నా దేవుడు ఈ రాత్రి ఘనమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు, నీ ప్రార్థనలు త్రోసివేసే దేవుడు కాదైన. ఓ దైవజనులు మాట్లాడుతూ నేర్పించిన ఒక మాట, దేవుడు దేన్నైనా దాటిపోతాడేమో కానీ మన కన్నీరు చూచి దాటిపోయే దేవుడు కాదాయన, విడిచిపెట్టే దేవుడు కాదాయన, మన ప్రయాసని సేవని మర్చిపోయే దేవుడు కాదాయన. ఇది అందరి చేత వింటాం ఈ మాట. మనుషుల చేత విడవబడిన దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. ప్రార్థన ఆలకించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, ఘనమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడువలేదు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడువలేదు యేసయ్యా. కళ్ళు మూసుకొని అందరూ, ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర. అందరు, ఎంత మంచి, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర, ఎంత మంచి బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసి ఆశలు అణగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు పాడదాం. నీ మాట, నీ మాట ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను. ఓ యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అందరు కలిసి నీ మాట చాలయ్యా పాడదా. నీ మాట, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటూ మీకోసం చిన్న ప్రేయర్ చేస్తాను, ఒక చిన్న ప్రార్థన. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ పొందకుండా ఉండి ఉన్నారా? అన్నా నేను ఇంకా రక్షణ పొందలేదు, క్రీస్తు రక్తం చేత ఇంకా కడగబడలేదు, బాప్తిసం తీసుకోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం చిన్న ప్రేయర్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పరిశుద్ధపరచగలిగిన దేవుని పక్షంగా ఈ మాట గుర్తు చేస్తే, ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, మీరు ఏ ఊరు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అలాంటి వాళ్ళు కళ్ళు మూసుకుని మీ కుడి హస్తాలు పైకెత్తని మీకోసం ప్రేయర్ చేస్తాను. రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. ఏమంటే ఇది దీవెన కోసం ప్రార్థన కాదు, ఆశీర్వాదం కోసం కాదు, స్వస్థత కోసం అసలు కాదు. అన్నా నేను రక్షణ పొందలేదు అనుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే మీ కుడి హస్తాలు పైకెత్తాలి. అలాంటి వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. అట్లా చేతులు పైకెత్తిన వాళ్ళు మాత్రమే కళ్ళు తెరిచి
స్టేజ్ ముందుకు రండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను నేను. రండి, సిగ్గుపడద్దు, మీకోసం చిన్న ప్రేయర్ చేస్తాను. చిన్న ప్రార్థన. అక్క రండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అక్కరా అన్న రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ముందుకు వచ్చేసాయండి, మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. రండి, ముందుకు రండి అన్న, ముందుకు రండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే, కొంతమంది రక్షణ పొందాలని. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుని పరిచర్య చేస్తున్న, సేవ పరిచర్య చేస్తున్న ఒక సేవకురాలు, నా మేనకోడలు, దైవజనులు శాంతి ముందుకొచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, గనుడ, నీ పాదాలకు లెక్కించలేని వందనములు, స్తోత్రములు. దేవా నాయన, నీ సేవకు నిలబెట్టుకుని వాక్కు చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. దేవా, ఈ సభల్లో ఎంతమంది అయితే నేను ఆశపడి వచ్చారో వారందరి ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు. నీ వాక్కు చేత బలపరిచినందుకు స్తోత్రాలు. దేవా నాయన, రక్షణ కొరకు ముందుకొచ్చిన వీరందరినీ నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. నాయన, వారిలో నీవే గొప్ప కార్యము చేయండి. నాయన, మారు మనసును అనుగ్రహించండి, రక్షణార్థకరమైన కార్యము జరిగించండి. నాయన, నీవు మాకిచ్చిన కృపను వారికి కూడా ఇవ్వండి అయ్యా. రక్షణ గొప్ప భాగ్యం, అది కృప వలనే తప్ప మరి దేని ద్వారా కాదన్నావు. అట్టి కృపను ఇక్కడ నిలబడిన వారందరికీ అనుగ్రహించండి. యవన బిడ్డలు ఉన్నారు నాయన, వారు నాయన ఏ పాపము చేయకుండా నిలబడగలిగిన కృపను నాయన నీవు అనుగ్రహించండి. దేవ, ఆశ్రయ దుర్గమువై మాకు నాయన మమ్మల్ని నడిపించండి అయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దావీదుకు చూపిన శాశ్వత కృపను నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నాయన, ఈ సభలు ఇంకా నేను రేపు జరగబోయే సభ కూడా ఘనమైన రీతిలో జరిగించమని నాయన, ఇక్కడ కూర్చున్న వారందరినీ కూడా నాయన నీవే బలపరిచి స్థిరపరిచి ఈ సేవా పరిచర్యను ఆశీర్వదించమని యేసు ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించిన మనవులన్నిటినీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. యేసు నామములో అందరికీ వందనాలు. ముందుకు వచ్చిన వాళ్ళకి ఒక చిన్న మాట, మీరు ఏ మందిరానికి వెళ్ళకుండా ఉంటే, ఒకవేళ సరే, బావగారు ఎక్కడున్నారు? శివరెడ్డి గారు, అదే బావగారు ఏరి సార్ ఉన్నారా? శివరామరెడ్డి గారా? ఒకసారి రండి, ఇక్కడ నుంచోండి. చిన్న ప్రార్థన, మీకు చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఈ ముందుకు వచ్చిన వాళ్ళు మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే, సుబ్బారావు నగర్ అనే ప్రాంతంలో, సుబ్బారావు అనే వీధిలో సహోదరు అక్కడ పరిచర్య చేస్తున్నారు. దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా, దేవుని ప్రణాళిక ఉంటే నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మందిరానికి. ఖచ్చితంగా మీరు ఏ మందిరానికి వెళ్ళకుండా వచ్చుంటే సిస్టర్ గారిని కలవండి. నిశ్చయముగా మీరు ఏ మందిరానికైనా వెళితే, ఒకవేళ ఆ మందిరానికి వెళ్ళి పలానా చోట వాక్యం విన్నామండి, మేము రక్షణ పొందలేదు, మా రక్షణ కొరకు ప్రార్థన చేసి బాప్తిస్మం అడిగి తీసుకోవడానికి ప్రయత్నించేయండి. ఈ వయసులో తీసుకుంటే నిలబడతామని అనుకుంటే కనుక, మనం ఏ వయసులో తీసుకున్నా మనం ఎవరు నిలబడలేం. నిలబెట్టేది ఎవరు మనల్ని? కొంచెం చెప్పండి, నిలబెట్టేది ఎవరు? యేసయ్య. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. కూర్చోండి, ఎక్కడో అక్కడే. చివరి మాటలు ఆశ్రమ్ గారికి జ్ఞాపకం చేసే ముందు మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనరాలు అర్చనారెడ్డి గారికి, అక్కడ బావగారు లేరు, ఉంటే బాగుండేది, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. నన్ను చాలా ప్రేమించే మంచి దైవజనుడు తను. గతంలో ఏజెన్సీ వచ్చినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడిన మంచి సేవకులు. శివరామరెడ్డి గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు, పాపకు ప్రత్యేక వందనాలు. మంచి పాటలు పాడడానికి కొత్తగూడ నుంచి వచ్చినటువంటి మా సిస్టర్ గారు, వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. పాస్టర్ గారికి వందనాలు, శాలం మిషనరీ పాస్టర్ గారికి వందనాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అన్నోళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. చాలా చక్కగా నేను అలసిపోకుండా పెట్టారు సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీకు ప్రత్యేక వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నాకు పెళ్ళయింది, నేను 3 ఆడపిల్లల తండ్రిని. నేను, నా పెద్ద కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నా రెండో కూతురు ఇక్కడికి వచ్చింది చింతలూసర్ నుంచో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది తను, ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి రావాలి. మంచి మార్క్స్ ఇచ్చాడు దేవుడు. నా మూడో కూతురు కరోనాకు ముందు 3వ తరగతి చదివింది. కరోనా అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయకుండా 7వ తరగతికి వచ్చేసింది. ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆడికి నిమిషగాడికి అసలు పడదు. ఆయన వందనాలు. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడేయుండును గాక. థ్యాంక్ యూ.